విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. డిఈఓ సుషేందర్ రావు. జిల్లా బాలభవన్ నాగార్జున సాగర్ మరియు బాల కేంద్రం నల్గొండ సంయుక్త ఆధ్వర్యంలో గత ఏప్రిల్ 27 నుండి నేటి వరకు విద్యార్థులకు ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణా శిబిరం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా డిఈఓ సుషేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా ఇలాంటి వేసవి శిబిరాల్లో పాల్గొని వివిధ కళల్లో శిక్షణ పొందడం చాలా సంతోషకరమని అన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా పాఠ్యేతర అంశాల్లో కూడా రాణించేలా ప్రోత్సహించాలని కోరారు. పిల్లలను ఈ శిబిరాలకు పంపించి సహకరించిన తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ విశ్వజ్యోతులు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎదిగే వయసులోని అమ్మాయిలకు వచ్చే వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, శారీరక మార్పులు, వ్యాధులు మరియు వాటి నివారణోపాయాలు, ముఖ్యంగా హెచ్పివి వ్యాక్సిన్ గురించి ప్రత్యేక అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ల బృందం చేతుల మీదుగా విద్యార్థులకు విత్తనాల ప్యాకెట్లను బహుకరించారు. ఈ విత్తనాలను ఇండ్ల వద్ద నాటి నిత్యం నీరు పోస్తూ మొక్కలుగా పెంచాలని, ప్రకృతిని కాపాడటంలో పిల్లలంతా భాగస్వాములు కావాలని వారు ఈ సందర్భంగా సూచించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, బహుమతులను అందజేశారు. ఈ ముగింపు వేడుకల్లో శిబిర పర్యవేక్షకులు పాలబిందెల బాలు, శిక్షకులు ఉపేంద్రాచారి, ఫజల్ బేగం, వెంకటేశ్వర్లు, పాఠశాల సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ గురించి, తర్వాత గర్ల్స్కి మెన్స్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్, సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ప్యాడ్స్, తర్వాత క్లీన్లీనెస్ సరౌండింగ్స్, తర్వాత హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అట్లనే ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మొక్కలు మరియు విత్తనాలు, కూరగాయల విత్తనాలు వాళ్ళ ఇళ్లలో వాడుకోవడానికి విత్తనాలు ఇచ్చాము ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా. అట్లానే సే నో టు ప్లాస్టిక్ అనే నినాదంతో వాళ్ళకి స్టీల్ వాటర్ బాటిల్స్ ఇచ్చాము. థ్యాంక్ యూ. బాలకేంద్రం డ్రాయింగ్ మాస్టర్ ఇది ప్రతి సంవత్సరం డిఓ గారి ఆదేశానుసారము సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు మానసిక ఉల్లాసం కోసం డ్రాయింగ్, డ్యాన్స్ మరియు కుట్లు, అల్లికలు ఈ శిక్షణ ఉంటుంది. పిల్లలు ఒక 200 నుంచి 300 మంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం, ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇది సంవత్సరం ఉంటుంది. పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ బాలభవన్ బాల కేంద్రం నుంచి కోరుకుంటున్నాం.